గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. దేంతో కొట్టారు? కేబుల్ వైర్తో మేడం. అంత గట్టిగా అంటే నిజం చెప్పట్లేదు అని అప్పటికి నిజం చెప్పాను మేడం. నిజం చెప్పలేదని అయినా కొట్టారు. మరి అంత గట్టిగా కొట్టినప్పుడు ఏడ్చావా? మరి ఏడ్చాను మేడం. ఇంకా గట్టిగా ఇదేటబ్బా నాకు నొప్పి వస్తుందని గట్టిగా కొద్దిగా ఎరిస్తేనేమో ఫుల్ కొట్టారు మేడం. ఇదేటబ్బా ఈ నోట్లో మిరపకాయలు ఎట్టేసి సీటు మీద కొడుతూ ఉండేవారు మేడం. ప్యాంట్ ఇప్పేసి బట్టలు ఇప్పుడు చూడగాలి రక్తం కారుతున్నాడు మేడం. పిల్లడు చచ్చిపోతాను అనుకున్నానమ్మా. నేను అక్కడ చచ్చిపోతాను అనుకున్నాను, ఇక్కడి వరకు వస్తానని అనుకోలేదమ్మా అనితో అన్నాడు నా పిల్లడు. ఆ అబ్బాయి అలా చేసినప్పుడు మేడం కి చెప్పావా? ఇలా చెప్తే మళ్ళీ కొట్టేవారు మేడం. అప్పటికి అద్దంలోకి వెళ్ళి చూసుకుంటే ఏ డబ్బు ఎలా కొట్టారని ఏడుతున్నాను మేడం. అప్పటికి వాళ్ళు ఇచ్చిన కూడా బట్టలు మార్చారా వెళ్ళిపోరా, మా బట్టలు మాకు ఇచ్చి వెళ్ళిపోరా అన్నారు. విశాఖలో అమానవీయ ఘటన చోటు చేసుకుంది. పెందుర్తి పోలీస్ స్టేషన్ పరిధిలో సేవ సమాజం చిల్డ్రన్ హోమ్ రన్ చేసిన నిర్వాహకులు ఎంత దాష్టికానికి పాల్పడ్డారంటే, ఇదిగో మనతో పాటు ఉన్న ఈ బాబు 5th క్లాస్ చదువుతున్నాడు, ఆ హాస్టల్లో ఉంటున్నాడు. ఏం జరిగిందో తెలియదు కానీ ఆమె ఇష్టం వచ్చినట్టు కొట్టింది. ఒక రకంగా చెప్పాలంటే ఆ గాయాలు చూస్తే ఎవరికైనా మనసు చలించిపోతుంది. ఇంత గట్టిగా పిల్లల్ని కొడితే, ఇంత దారుణంగా ఇంత కఠినంగా పిల్లల పట్ల వ్యవహరిస్తే వాళ్ళ పైన అది ఎంత ప్రభావం చూపిస్తోంది. గొడ్డును బాదినట్లు బాధితే చావగొట్టడం అంటారు దీన్ని. అలా కొడితే వాళ్ళ పరిస్థితి ఏమైపోతుంది? పిల్లలకి ఏదైనా జరిగితే ఆ తల్లిదండ్రులకి ఆ తీరని నష్టాన్ని ఎవరు పోడ్చగలుగుతారు? అసలు ఏం జరిగిందో అడిగి తెలుసుకుందాం ఆ బాబుతో మాట్లాడి. నాన్న, నీ పేరేంటమ్మా? శ్రావణ్ కుమార్ మేడం. ఏమైంది? ఎందుకు అంత గట్టిగా కొట్టింది? అంటే హాస్టల్లోకి అన్నీ ఉంటాడు. అన్నీ ఏమో రోజుకి ఒక అక్క దగ్గర పంపిస్తాడు. అక్కడి ఇంటికి అక్క దగ్గరికి వెళ్ళి ఇలా చెప్పురా అలా చెప్పురా, నువ్వు మెసేజ్లు ఇవ్వట్లేదంట ఇలాగని చెప్పమంటాడు మేడం. అయితేనేమో ఒకరోజు వెళ్ళాను మేడం. అక్కడ ఒక జాంకీ చెట్టు ఉంటే దానికి జాంకీది కర్రతో కొడుతున్నాను. వాళ్ళ ఇంట్లో వాళ్ళు వచ్చి ఏడ్ చేస్తున్నారు అంటే కర్రకని వచ్చాను అంటే అని అన్నాను. అయితేనేమో వాళ్ళ ఇంట్లో వాళ్ళు పిలిచి చెట్టు కట్టించారు. చెట్టు కట్టిస్తేనేమో వాళ్ళు వీధులను పిలిచి ఒక అంకులు 2 దెబ్బలు వేశారు కాళ్ళ మీద. తర్వాత ఏమో వాళ్ళ ఆయన వచ్చి ఇడు మనోడే హాస్టలోడు అని తీసుకొని వచ్చి చెప్పారు మేడం. ఇలాగ హాస్టల్ దగ్గరికి అయితేనేమో ఇలాగ హాస్టల్ దగ్గర తీసుకొని వస్తేనేమో ఈ హాస్టల్ మేడం ఏమో సారీ చెప్పేసి వాళ్ళు పంపిస్తే అప్పుడు కొట్టారు మేడం. దేంతో కొట్టారు? కేబుల్ వైర్తో మేడం. అయితేనేమో నిజం చెప్పరా అంటే నిజమంతా చెప్పేశాను మేడం. ఇలాగా రోజుకి అన్నీ పంపిస్తాడు. ఉదయం 12 గంటలకి, సాయంత్రం 6 గంటలకి, 7 గంటలకి అలా పంపిస్తాడు. ఎక్కడికి వెళ్తావు నువ్వు? హాస్టల్లో ఉండి చదువుకోవడం అనేసి? హాస్టల్లో ఉండి చదువుకుంటాను మేడం. వెళ్ళన్నా సరే రాయిలతో కన్నాలెట్టి రాయిలతోని ఇసిరేస్తాడు మేడం. కాల్ మీద కూడా ఇసిరేస్తాడు. వెళ్ళి ఏం చేస్తావు? వెళ్ళంటే అక్కడ ఒక అక్కకి ఇదేటబ్బాయి నేను లవ్ చేయట్లేదు, ఇవి బ్రేకప్ ఇవన్నీ చెప్పమంటాడు మేడం. చెప్తాను మేడం. ఆ రోజు ఎవరు లేరు అందుకని జాంకీ కని వెళ్తే చెట్టు కట్టేసి ఇలా చేశారు మేడం. ఇప్పుడు మీరు నీకు హాస్టల్లో ఆవిడ కొట్టారు కదా కరెంట్ పడుతూ, ఆవిడ పేరేంటి? ఆవిడ పేరు మౌనిక మేడం. ఎందుకు కొట్టారు అంత గట్టిగా? అంత గట్టిగా అంటే నిజం చెప్పట్లేదు అని అప్పటికి నిజం చెప్పాను మేడం. నిజం చెప్పలేదని అయినా కొట్టారు మేడం. మరి నీకు మేడం నొప్పి వస్తుంది అని చెప్పినా ఆగలేదా? అప్పుడు గోడ కూర్చి ఏమన్నాడు మేడం, చిన్నది కదిలినా సరే గట్టి కొట్టేసేవారు మేడం. మరి అంత గట్టిగా కొట్టినప్పుడు ఏడ్చావా? మరి ఏడ్చాను మేడం. ఇంకా గట్టిగా ఇదేటబ్బా నాకు నొప్పి వస్తుందని గట్టిగా కొద్దిగా ఎరిస్తేనేమో ఫుల్ కొట్టారు మేడం. మరి అప్పుడు నిన్ను కొట్టినప్పుడు ఎవరు లేరా? నన్ను కొట్టిన ఎవరు అడ్డుకోలేకపోయాను మేడం. సీసీ ఫుటేజ్ కూడా ఉంది మేడం. మరి ఇంత చిన్నపిల్లడు కదా, నువ్వు సారీ చెప్పినా నిజం చెప్పేసినా కూడా ఆవిడ అంత గట్టిగా కరెంట్ వైర్తో కొడితే అప్పుడు నీకు మళ్ళీ హాస్టల్కి వెళ్ళాలని ఉందా? లేదు మేడం. ఇంకా మళ్ళీ అక్కడ రోజుకి కొడతారు మేడం. అక్కడ ఉన్న అన్నయ్యలు అక్కడంటే అదేట అబ్బాయి
చిన్నపిల్లలు ఉంటారు మేడం, వాళ్ళకి ఇష్టం వచ్చినట్టు కొడతాడు మేడం. ఒకరోజు అన్నయ్య అక్కడ డబ్బా 10th ఫెయిల్డ్ మేడం. అన్నయ్య మ్యాథ్స్ డబ్బా అన్నయ్యేమో అందరినీ కొడుతుంటాడు. ఇంకో అన్నయ్యేమో కోరుండి మాతో ఇలా చెత్త మాటలు ఆడిస్తూ అన్నిని అలా తిట్టుతుంటే అన్నయ్యేమో మాకు సుత్తులతో ఇలాంటి కన్నాలు ఎట్టించుకోడు మేడం. మళ్ళీ పాత దగ్గర ఇంకో హోమ్లో కూడా అంతే మేడం. ఈ చదువు బాగా చదవలేదని అబ్బాయి నోట్లో మిరపకాయలు ఎట్టేసి సీటు మీద కొడుతూ ఉండేవారు మేడం, ప్యాంట్ ఇప్పేసి. మీ అమ్మ వాళ్ళు చూడడానికి వచ్చినప్పుడు ఎప్పుడు చెప్పేవారు? చెప్తే మళ్ళీ కొట్టేవారు మేడం. అలాగని మేడం చెప్పాను మేడం. మేడం చెప్తే అన్నికి వార్నింగ్ ఇచ్చారు. మళ్ళీ ఏమో వాళ్ళ మేడం వాళ్ళు వెళ్ళిపోతేనేమో మళ్ళీ ఫుల్ కొట్టాడు మేడం. అందుకే నేను చెప్పడం మానేశాను. హాస్టల్లో ఉండే మా అమ్మ నాన్నల పరిస్థితి బాగాలేదని మేడం, అందుకు అక్కడ ఉండి చదువుతుంది. నీలాగా మరి అక్కడ చాలా మంది అలా అమ్మా నాన్నలు పనులకు వెళ్ళిపోవడం వల్ల అక్కడ ఉండి చదువుకునే వాళ్ళు చాలా మంది ఉన్నారా? చిన్నపిల్లలు 6 పెద్దలు 6 మేడం. అక్కడ ఆడపిల్లలు అయితే 5 ఉంటారు మేడం. ఆ ఆడపిల్లలే మళ్ళీ ఈ మేడం వాళ్ళకి వంట చేస్తారు మేడం, వాళ్ళు చేసుకోకుండా. మళ్ళీ మేమే మా హోమ్లోని వీళ్ళు రారు, ఒక్కోసారి వస్తారు వండుతారు, మేమే చేసుకుంటాం మేడం. నేను కూరగాయలు కట్ చేస్తాను, వేరే వాళ్ళు ఇల్లు తుడిచి ఇవన్నీ చేస్తారు, ఇంకోళ్ళు ఏమో పొయ్యి దగ్గర ఉంటాడు మేడం. తను హాస్టల్లో ఉన్న ఆమె కొట్టిన ఎంత దాష్టికంగా ఎంత దారుణంగా ఆమె మరి ఎంత మైండ్ ఎంత కఠినంగా ఉందో అర్థమవుతుంది. ఒకసారి ఫొటోస్ కూడా ఉన్నాయి. ఆ బాబు ట్రీట్మెంట్ తీసుకున్న తర్వాత ఇప్పుడు స్టేబుల్ అయ్యాడు. ముందు మాత్రం పూర్తిగా జ్వరం పెట్టేసుకున్నాను అని చెప్పాడు. ఒక్కసారి ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు ఆడో పన్ను తప్పు చేశాడో లేదనేది పన్ను పక్కనట్టు, కానీ కేబుల్ వైర్లతో కొట్టినంత ఎంత దీనిగా కొట్టారంటే ఇది ఎంతవరకు కరెక్ట్ అండి చెప్పండి? కొన్ని పిల్లలు వాళ్ళు కూడా పిల్లలకు అనుకుని ఉంటారు, ఎంత దీనిగా కొట్టినంత అంత అవసరం ఏంటి? పోను కొట్టేవాళ్ళు పోను మమ్మల్ని పిలిచి మీ అబ్బాయి ఎలా తప్పు చేశాడని అనేసి అని ఒకసారి పోను మీరు రండి అని అనేసి ఎంత ఒక ఇది ఉంటుంది. ఎంత దారుణంగా ఇలాగా ఇంకో వేరే పిల్లలకు కూడా ఇలాగ జరగకూడదండి. ఇది చూస్తే ఇన్ని విధాలుగా ఇన్ని బుర్ర కన్నాలు ఇవన్నీ పెట్టేసి ఎంత దీనిగా కొట్టిస్తారు. ఇక్కడికి వచ్చిన తర్వాత స్టేషన్కి వచ్చిన తర్వాత ఎస్ఐ గారు వస్తానంటే 2-3 రోజుల నుంచి ఇక్కడ ఎలాగ ఉంటున్నాను. ఇప్పటిదాకా వాళ్ళు వెళ్ళిన తర్వాత వాళ్ళతో ఏం మాట్లాడుతున్నారో తెలియదు. చెప్తామమ్మా ఏదో ఒకటి చెప్తాం అంటున్నా. వాళ్ళు వచ్చిన తర్వాత ఏదో వేరే మాటలు చెప్తున్నాడు. ఈరోజు చూస్తే పిల్లల పరిస్థితి ఎలా ఉంది మేడం. పిల్లలు అన్నాక తప్పు చేస్తారు. అది కూడా వాడు ఏదో జాంకాయ కోసుకోవడానికి కర్ర పట్టుకొని వెళ్ళానని చెప్పాడు. తర్వాత సారీ కూడా అడిగినా కూడా ఆవిడ క్షమించకుండా అంత గట్టిగా కొట్టింది అంటే అసలు ఎందుకండి హాస్టల్లో పెట్టి ఎందుకు చదివిస్తారు? అంటే పరిస్థితి బాగలేక మేడం. ఎందుకనో ఒక అందాక 2 సంవత్సరాలు అందాక మేమంతే మత్స్యకారులు మేడం, మత్స్యకారులు అనమాట. ఏటకి వెళ్ళకపోతే మా పొట్టగడదు అనమాట. అయితే పరిస్థితి బాగాలేక హాస్టల్లో వేసాం. ఏదో బాగుంటుంది కదా అని అనేసి వాళ్ళు కూడా బాగుంటుంది ఇక్కడ హాస్టల్, ఎంతమంది ఉన్నామండి పర్లేదు బాగానే చూసుకుంటామనండి. వాళ్ళతో బాత్రూమ్లు అన్నీ కడిగించి ఇది చేసి అది ఇది అనేసి వాళ్ళే వండుకోమండం. వాళ్ళే పోనీ ఆడికి ఆయాలు ఉన్నారంటే వాళ్ళు కూడా సరిగా చూసేటట్టు లేదు. అసలు ఉదయం చూస్తే మాత్రం చాలా క్రిటికల్గా ఉందండి. మాకు ఎలాగుందంటే అప్పుడు మాకు చాలా బాధ అనిపించి మేడము ఫోన్ చేస్తే ఏంటండి ఇలా కొట్టారా అంతే, లేదండి అలాంటిది లేదు మీకు ఎందుకు, మేము అన్నీ చూసుకుంటాము, తెలుసో తెలియక మేము కొట్టేసాము. ఎందుకు ఇలాగ మీరు కొట్టారు అని అంటే, మేము ఇలాగా పిల్లడు దొంగతనానికి వెళ్ళాడు అంటే ఏం దొంగతనం చేశాడు అని అంటే అక్కడ గిన్నెలు సిలిండర్లు పోతున్నాయి అని చెప్పారు, మోసుకొని వస్తారు. అదే మేము అడిగాం. అన్న తర్వాత ఏమో ఇంత పెద్ద కర్ర పట్టుకొని అక్కడ ఉన్న 2 ముసలి వాళ్ళని బెదిరిస్తున్నాడు అనేసి అంటే అదేంటి మేడం వాడి వయసు ఎంత, వాడి దారి ఎంత అంటే ఈ రోజుల్లో చిన్నపిల్లలది ఏముంది పెద్దలది ఏముందమ్మా ఇలా చేయడానికి అనేసి అన్నారు మేడం. అని అంటే సర్లేండి మేడం ఇంకా మాది తప్పు, నాకేంటంటే హెల్త్ ఇష్యూ రావడం వల్ల బాబుని అక్కడ పెట్టాల్సిన కారణం వచ్చింది మేడం. వీడే కదా ఇంకా చిన్న బాబును కూడా అక్కడే పెట్టాం. 2 పెడితే అక్కడ ఏంటంటే పెద్ద బాబుని పంపించారు, ఇలా కొట్టారు అని తెలియక పెద్ద బాబుని తీసుకొని వచ్చి ఇక్కడ పెట్టేసామన్నమాట. పెట్టేస్తే తర్వాత ఏంటంటే చిన్న బాబుని మేము ఇక్కడే ఉంచుతాం, అప్పుడు మేము ఈ దెబ్బలు చూడలేదు, చిన్న బాబుని అయితే ఇక్కడే ఉంచుతాం. ఎందుకు అంటే ఇలాగా
మధ్యలో టీసీ ఇవ్వడానికి అవ్వదు, ఆడు భవిష్యత్తు పోతుంది, ఆడికి అమ్మవాడి రాదు, ఇలాగా అలాగా అని చెప్పి మేము అప్పటికి ఇంక దెబ్బలు చూడలేదు కాబట్టి పిల్లల్ని కంటికి రెప్పలా చూసుకుంటా ఈగ కూడా వాళ్ళనివ్వము అని చెప్పారు మేడం. చెప్పిన తర్వాత ఆ మేడం ఏం చేశారంటే హైదరాబాద్ వాళ్ళ అత్తగారు బాగాలేదని ఏ కారణం చేత హైదరాబాద్ వెళ్ళిపోయారంట మేడం. శుక్రవారం బాబుకి 21వ తారీఖున ఇలా దెబ్బలు తగిలితే వెళ్ళిపోయి 22వ తారీఖున వాళ్ళు వెళ్ళిపోయారట. వెళ్ళిపోయిన తర్వాత వాళ్ళు మళ్ళీ రిటర్న్ ఎప్పుడు వచ్చారంటే ఈ వీక్ శుక్రవారం పోతే నెక్స్ట్ వీక్ సాటర్డే వచ్చారు మేడం. వస్తే అయితే ఆవిడ ఏంటన్నారంటే మేము బుధవారంకి వచ్చేస్తాను, బుధవారం క్లియర్ అయిపోద్ది అంటే బుధవారం నాడు నేను మా అమ్మగారు పిల్లలు తీసుకొని మా తరపున ఇంకో పెద్ద మనిషి ఉంటే ఆ పెద్ద మనిషిని కూడా తీసుకొని వెళ్తే అప్పటికి ఈవిడ మేము రాలేదు, మా అత్తయ్య గారి కండిషన్ బాగాలేదు అనేసి అని చెప్తే సర్లే అని ఊరుకున్నాం. ఈవిడ కూడా ఏమన్నారంటే నా వల్ల తప్పు జరిగింది, నేను 2 పిల్లల్ని చదివిస్తాను, నన్ను క్షమించండి అమ్మా, కాళ్ళు కొట్టుకుంటాను, ఇలా ఈ పరిస్థితిలో నేనేం ఆవిడ హాస్టల్ నడిపిస్తున్న ఆమె మేడం, ఆవిడ నడిపిస్తున్నారు అనేసి అని అన్నారు మేడం. అయితే మాకేం వద్దు మేడం, మాకు అసలు ట్రీట్మెంట్ ఖర్చులు కానీ ట్రీట్మెంట్ అది చేయిస్తాను అన్నారు మేడం. మాకేం వద్దు మేడం, మా పిల్లలు మేము చేసుకోగలం, మా పిల్లలు మేము చదివించుకోగలం, మీ నుంచి మేము ఏం ఆశించట్లేదంటే లేదమ్మా మేము మీ పిల్లలకి ఏదైనా చేయకపోతే ఆ తప్పు మమ్మల్ని జీవితాంతం వెంటాడుతుంది అని ఇలాగా అలాగా అని చెప్పి ఆమె చదివిస్తాను అన్నారు. సర్లే కాళ్ళు అట్టుకుంటాను ఇలాగ అలాగ అన్నారు, నా తల మీద 10 మంది అనాథ పిల్లలు అన్నారని మేము కూడా ఆవిడ ఏం ఇబ్బంది పెట్టలేదు మేడం. అనగాలే మేము కూడా సర్లేండి మీరు ఇంతగా బాధపడాల్సిన అవసరం లేదు, మా పిల్లలకి మేము ఉన్నాము, మీరు వాళ్ళని చూసుకోండి, మేము ఇంక ఇష్యూ చేయమని అన్నాం. అంటే అన్ని తర్వాత చాలా రోజులు అయిన తర్వాత ఫోన్ చేసాం, అంటే మేడం మరి చదివిస్తాను అన్నారు కదా అనేసానని మా పెద్ద ద్వారా ఫోన్ చేయిస్తే నేను 2 పిల్లల్ని ఎందుకు చదివిస్తాను, ఆ పిల్లల్ని ఒక్కడనే చదివిస్తాను అని అన్నారు. అని అంటే ఆ పిల్లల్ని ఒక్కడనే చదివించడం సరే పెద్దనాన్న ఎంతవరకు చదివిస్తారు, ఎంత పెట్టి చదివిస్తారు, ఎక్కడ చదివిస్తారు అని అడగమన్నాం. ఆ పెద్దనాన్న కూడా అలాగే అడిగారు. అంటే ఈ 4 నెలలు చదివిస్తాం, ఈ 1 ఇయరే మేము చదివిస్తాం, అదైనా గవర్నమెంట్ స్కూల్లో నేను వచ్చి జాయిన్ చేస్తాను అని అన్నారు. అదేంటి పెద్దనాన్న మీ ఆవిడ వచ్చి గవర్నమెంట్ స్కూల్లో జాయిన్ చేయడం ఏంటి, మేము మా పిల్లలు మేము స్కూల్లో జాయిన్ చేసుకోలేమా అనేసి అన్న తర్వాత మాకు చూస్తే పిల్లలకి ఖర్చులు ట్రీట్మెంట్ ఖర్చులు పడిన బాధ, మేమిద్దరు పనికి వెళ్ళకుండా మా కష్టం, మా అమ్మ పడిపోయింది, పిల్లలకి స్కూల్లో ఇంత అడిగారు అనేసి 1,05,000 వరకు మాకు ఇప్పుడు ఆవిడ వల్ల లాస్ అయ్యింది. అయినా ఆవిడ మనం రూపాయి అడగలేదని అంటే ఇదే మాట ఆవిడకి చెప్పారంట. బాబు అయితే 10 రోజులు ఎగలేదు మేడం, 10 రోజుల వరకు అసలు అంటే మేము చూడలేదు దెబ్బలు, పిల్లడు కూడా మాకు ఇలా చెప్పలేదు. మేమేమనుకున్నామంటే బాబు రాగలే అన్నం పెడితే ఇలా పట్టుకోలేకపోతున్నాడు అంటే ఏనన్నా అంటే నేను తినిపించేసి పడుకోరా అంటే పడుకోలేకపోతున్నాడు. అయితే చిరాకు చేస్తుంది ఏంటన్నా స్నానం చెయ్యి బట్టలు ఇప్పు అని బట్టలు ఇప్పు చూడగాలి రక్తం కారుతున్నాడు మేడం పిల్లడు. వెంటనే నేను ఫోన్ చేశాను, మేడం ఏంటి ఈ పరిస్థితి కారణం ఏంటి అని అంటే మీ బాబు దొంగతనం చేశాడు, 2 ముసలాళ్ళని బెదిరిస్తున్నాడు అనేసాను. అంటే ఏమి ఎందువల్ల అనేసానని అంటే అక్కడ గిన్నె ఏంటి పోయాయి మేడం, డబ్బులు బంగారం ఏమైనా తీసాడా మా అబ్బాయి అని అడిగాం. లేదమ్మా గిన్నెలు సిలిండర్లు పోయాయట అని ఆ మేడం చెప్పారు. ఇదేంటి మేడం పూలిష్గా లేదా మీకు కారణం చెప్పడానికి అనేసాను అన్నాం. ఆవిడ పైన కేసు పెట్టి ఆవిడ ఎందుకు ఇలా చేసిందని ఎంక్వైరీ చేయాలి మేడం. మా పిల్లడి వాళ్ళు ఎంతవరకు తప్పు ఉంది, మా పిల్లడికి ఇప్పుడు ఊరంతా తెలిసి మా పిల్లని దొంగ క్రిమినల్ అంటున్నారు మేడం. మాకు ఆ విధంగా కేసు కావాలి మేడం. అది క్రిమినల్ ఏం చేశాడు, దొంగతనం ఏం చేశాడు, మాకు తగిన న్యాయం కావాలి మేడం. అది ఈ విషయం బయటికి చెప్పకుండా ఆవిడ మిమ్మల్ని రిక్వెస్ట్ చేశారు మేడం. దగ్గర 20 days వరకు మాకు రిక్వెస్ట్ చేశారు, మేము కూడా వదిలేసాం. తర్వాత ఏంటంటే ఆవిడ మాటలు మేము సూసైడ్ చేసుకుంటాం మీ వల్ల అని ఇలాంటి మాటలు వస్తే మేము పోలీస్ స్టేషన్ వరకు రావాల్సి వచ్చింది మేడం. ఒక్కరోజైనా పిల్లడి పరిస్థితి ఎలా ఉంది, బాగుందా బాగాలేదని ఒక్కరోజు కూడా అడగలేదు మేడం. మా కోపం అది, కనీసం పిల్లడికి ఎలా ఉందని అడిగినా మా కోపం చల్లారిపోను. ఎందుకంటే ఆవిడ మీద తల మీద 10 మంది పిల్లలు ఉన్నారని మేము ఆలోచించాం. ఆవిడ కోసం ఆలోచించి ఇన్ని రోజులు ఆగితే ఆవిడను వైర్తో కొట్టారట. మాతో నేను చెప్పారంటే చేతి 2 దెబ్బలు వేసామని అన్నారు. ఈ పిల్లడిని అడిగితే వైర్తో కొట్టారమ్మా, నన్ను చాలా గట్టి కొట్టారమ్మా, చాలా ఏడ్చానమ్మా, చచ్చిపోతాను అనుకున్నానమ్మా, నేను అక్కడే చచ్చిపోతాను అనుకున్నాను, ఇక్కడి వరకు వస్తానని అనుకోలేదమ్మా అని అన్నాడు నా పిల్లడు. అది మేడం ఇంటికి వచ్చిన తర్వాత కూడా చాలా చిన్న గాయం అయితేనే మనం పిల్లలకి తట్టుకో, అలాంటిది అన్ని దెబ్బలు కొట్టినాక అసలు
తట్టుకోవడానికి మేడం నాకు ఇయర్ అంతా హెల్త్ ఇష్యూ మేడం. నాకు ఏంటంటే ఆందోళనలాగా వచ్చేసి టైఫాయిడ్ మళ్ళీ తిరిగేసింది మేడం. అది బుర్రకి ఎక్కిపోయింది. అది ఆ కారణం చేత పిల్లల్ని అక్కడి వరకు పంపించవలసి వచ్చింది. పిల్లల్ని ఇలా చూడగల ఆందోళన వచ్చేసి మళ్ళీ కావాలంటే కేజీహెచ్ భవానీ వార్డులో నేను ఉన్న ట్రీట్మెంట్ చేసుకుని కూడా చూపిస్తాను మేడం. అది అలాంటి పొజిషన్ వరకు నేను వెళ్ళాను మేడం. అయినా సరే నేను ఏట ఆలోచించానంటే అక్కడ అనాథ పిల్లలు ఆవిడ కెరియర్ పోతుందని ఆవిడ రిక్వెస్ట్ చేస్తే ఇన్ని రోజులు మేము ఆగాం మేడం. లేకపోతే తల్లిగా నేను ఆగుతానని ఆ రోజు కూడా అనలేదు. నేను ఒప్పుకోను అని అన్నాను. లేదమ్మా ఇలాగా అని చెప్పుకొచ్చి ట్రీట్మెంట్ ఖర్చులు ఇస్తాం, పిల్లడికి ఇలా చేస్తాం. కాదు, పిల్లల మనసు చాలా సెన్సిటివ్గా ఉంటుంది. ఇప్పుడు కొట్టిన దెబ్బలు వాళ్ళ కెరియర్ మీద కూడా చూపిస్తుంది మేడం. అయితే చిన్న బాబును కూడా కంటికి రెప్పలో చూసుకుంటానని శనివారం కుక్క కరిచిందంట మేడం. కుక్క కరిస్తే బుధవారం మేము వెళ్ళి మా పిల్లడు ఎలా ఉన్నాడని చూసుకునే దాకా ఎవరు పట్టించుకోలేదు మేడం. ఇదేంటి మేడం అని అడిగితే అసలు మేము ఖరీదైన కుక్క అది, దానికి అసలు ట్రీట్మెంటే అవసరం లేదు, ట్రీట్మెంట్ చేసిన వాళ్ళు తప్పు ట్రీట్మెంట్ చేశారు అని చెప్పారు మేడం. నా పిల్లడు కుక్క కాట్లకి అయితే పొడిచి ఇన్ని ఒక 20-30 సార్లు పొడిచారు మేడం. 7 ఏళ్ళ పిల్లడు మేడం. వాడు 7 సంవత్సరాల పిల్లడు. ఆ నొప్పి ఎలా తట్టుకుంటాడు మేడం? అది పుండు దగ్గర. ఆ పుండు చుట్టూ అన్నిసార్లు పొడిచి ఇంజెక్షన్ వేసి అందులో రక్తం వస్తే ఏంటి మేడం రక్తం వస్తుందంటే అదమ్మ విషయం అమ్మ, కాలు నిండా పాకింది, అది విషయం ఇప్పుడు తీయపోతే ప్రమాదం, మీరు బాధపడకండి, పిల్లడు మాకు అబ్జెక్ట్ బయటకు వెళ్ళిపోండి అనేసి అని అన్నారు. ఆ మేడం కూడా పిల్లడు మీకు దక్కుతాడని అయితే నేను చెప్పనాని అన్నారు. మీ పిల్లడు మీకు దక్కుతాడని మేము గ్యారెంటీ అవ్వలేము, మేము ట్రీట్మెంట్ చేస్తాం కానీ పిల్లడు మీకు దక్కుతాడని మేము చెప్పలేము. ఆ కుక్క ప్రవర్తన బట్టి మీ అబ్బాయి ప్రవర్తన ఉంటుంది, ర్యాబీషా ఏదో వ్యాధి సోకి అందరూ ఇదవుతున్నారు అనేసని చెప్పారు మేడం. మరి ఇంకా ఆ వ్యాధి వస్తే ఇంకా పిల్లడు అయితే నాకైతే దక్కడం మేడం. నాకైతే తగిన న్యాయం అయితే కావాలి మేడం. 2 పిల్లల్ని అలాగే చేశారు మేడం. విశాఖ పెందుర్తి పోలీస్ స్టేషన్ పరిధిలో నాయుడు తోటలోని సేవా సమాజ్ చిల్డ్రన్ హోమ్లో జరిగిన అమానవీయ ఘటనకు సంబంధించి ఈ పిల్లాడే బాధితుడు అబ్బాయి చెప్తున్నాడు. ఏదైతే చిల్డ్రన్ హోమ్ రన్ చేస్తున్నటువంటి ఈ మౌనిక మేడమే నన్ను కొట్టారు, దానికి ముందు ఏం జరిగిందో కూడా పూర్తిగా వివరించాడు. అయితే నేను కూడా చెప్పాలి అనుకుంటున్నాను అంటూ ఆమె మీడియా ముందుకు వచ్చారు. ఒకసారి ఏం జరిగిందో చెప్దాం. ఫస్ట్ నిన్నెవరు కొట్టారు? నన్నైతే మేడం. నిజం చెప్తున్నావా అబద్ధం నిజమే చెప్తున్నావా? మేడం. నువ్వు ముందు ఏదో దొంగతనం చేసావు, అక్కడికి వెళ్తే వాళ్ళు కొట్టారా లేకపోతే ఈవిడ? వాళ్ళు కాల్ మీద 2 దెబ్బలు వేసాడు మేడం. తర్వాత హాస్టల్ దగ్గర తీసుకుని వస్తే మేడం సారీ చెప్పేసి పంపిస్తే అప్పుడు కొట్టారు మేడం. ఓకే, ఎలా కొట్టారు? దేంతో కొట్టారు? కేబుల్ వైర్తో మేడం. నువ్వు చెప్తుంది నిజమేనా మేడం? అది అబ్బాయి చెప్తున్న విషయం. మీ పేరు మేడం? నా పేరు మౌనిక అండి. నేను పాస్ట్ 2010 నుంచి రన్ చేస్తున్నాను. 2017లో రిజిస్టర్ అయ్యాను మేడం. యాక్చువల్లీ వీళ్ళు ఎలా అప్రోచ్ చేయాలి 1-2 నిమిషాలు నా బాధ కూడా వినండి మేడం. ఎందుకంటే ఇది వాళ్ళ పిల్లలు మాట్లాడింది వెనకత వాళ్ళ నాన్నుండి మాట్లాడిస్తున్నాడు ఇవన్నీను. కాబట్టి నా తాలూకు వర్షన్, ఎందుకంటే ఒక సంస్థ మీదకి వచ్చింది కదా మేడం, సంస్థ రెప్యుటేషన్ పోకూడదు కదా, నా వెనకతలు ఉన్న 10 మంది పిల్లలు ఇది అవ్వకూడదని మాట్లాడుతున్నాను మేడం నేను ఈ విషయమే. అయితే నా దగ్గరికి వీళ్ళ నాన్నగారు లేరని చెప్పి వాళ్ళ అమ్మగారును వాళ్ళ అక్కగారును వచ్చి వాళ్ళ నాన్నగారితో గొడవ అవుతుంది, వాళ్ళ ఆయన వదిలేశారని చెప్పి నా దగ్గరికి వచ్చి 2 పిల్లల్ని, నా దగ్గరకు కూడా రాలేదండి, లీడర్ రమణమూర్తి గారి దగ్గరికి వెళితే ఆయన ద్వారా నేను తీసుకున్న. ఆయన ఇప్పుడు ఈ అబ్బాయి ఎలా అడ్మిట్ అయ్యాడు అనేది కంపల్సరీగా చెప్తారు కానీ అసలు మీరు కొట్టారా? లేదు మేడం, నేను కొట్టలేదు. అదే నేను చెప్దాం అనుకుంటున్నాను మేడం. ఇప్పటికి 2 సార్లు పారిపోయాడు మేడం. పారిపోవడానికి పిల్లల మీద తోశాడు. ఆల్రెడీ పిల్లలు ఎంక్వైరీ చేశారు, సార్ వాళ్ళు కూడా మాట్లాడారు. ఏమైందనంటే లేదని చెప్పారు. 2 సార్లు పారిపోయినప్పుడు కూడా మళ్ళీ నేను తీసుకున్నానండి, ప్రేమతో తీసుకున్నాను. తీసుకున్న తర్వాత ఈ అబ్బాయి 6:30కి ఆ టైంలో ఏం చేశాడంటే మార్నింగ్ 6:15 టైంకి దొంగతనానికి వెళ్ళాడు సార్ మేడం. ఆ వాళ్ళు కూడా ఆ కాలనీ వాళ్ళు కూడా ఇక్కడికే వచ్చున్నారు మేడం. కాలనీ వాళ్ళు కూడా రమ్మన్నారు ఎస్ఐ గారు, కాలనీ వాళ్ళు కూడా వచ్చారండి. అయితే వాళ్ళు వాళ్ళ దగ్గరికి దొంగతనానికి వెళ్తేనేమో ఆ పిల్లడిని అన్నమాట పట్టుకొని తాడుతో కొట్టారని వాళ్ళే చెప్పారండి. తీసుకుని వచ్చారు. ఆ ఇంట్లోకి కర్ర పట్టుకొని 2-3 సార్లు అక్కడే ఆ ఏరియాలోనే 2-3 సామాన్లు పోయి అంటే 2 పోయి అని చెప్పారు. ముందు రోజు వాళ్ళ బాబు రికార్డు కూడా ఉందండి. వాళ్ళు 2 సార్లు పారిపోయాడంటే 2 సార్లు పారిపోయినప్పుడు కూడా పిల్లల మీద కొట్టినప్పుడు అప్పుడు కూడా నేను తనకి తీసుకోలేదండి. తీసుకోనంటే వాళ్ళ నాన్నగారు అనమాట ఫోన్ చేసి ఆయనే వచ్చాడు. అప్పటి వరకు వాళ్ళ ఫాదర్ లేరన్నారు. ఆయన వచ్చి మా పరిస్థితి బాగాలేదు దయచేసి ఉంచండి అంటే మళ్ళీ తీసుకున్నాను. 2nd టైం కూడా పారిపోయినప్పటికీ సరే అని చెప్పేసి తీసుకున్న తర్వాత ఆ రోజు మార్నింగ్ ఇలా జరిగిందండి. 6:15 కల్లా ఆ ఏరియాకి వెళ్ళాడు. ముందు రోజు అనమాట తనే చెప్పాడు జాంకాయలు మామిడికాయలు ఎక్కడ దొరికాయి అన్నాడు. ఎక్కడ దొరికాయంటే ఇటు దొరికాయి అటు దొరికాయి అన్నాడు. తీరా చూస్తే వాళ్ళ ఇంట్లో నుంచి తీసుకుని వచ్చాడని వాళ్ళు కూడా చెప్పారండి. అయితే వాళ్ళిద్దరు ఒక 2 మనుషులు, అతను ఎవరైతే నేను మా పాపను చదివించానండి ఒక పాస్ట్ 3 years, అతను వచ్చారండి. పట్టుకుని నువ్వు వేసి దాంట్లో ఉన్నావంటే సేవా సంస్థ అంటే ఇలా సేవా సంస్థ అంటే నాకు తెలుసు, మా పాపను చదివించారు, ఆ మేడం అలాగుండదని ఆయన కూడా పట్టుకుని వచ్చారండి. మనకి పోలీస్ స్టేషన్కి వాళ్ళు అప్పచెప్పేస్తానంటే
వద్దంటే ఆవిడ పరువు పోతుందని తీసుకుని వచ్చారండి. తీసుకుని వచ్చిన తర్వాత ఈ పిల్లడేమో నాకు అక్కడేమో రకరకాలుగా చెప్తున్నాడండి. మా అమ్మ చర్చి దగ్గర ఉందంటున్నాడు, లేకపోతే మాదేమో ఇల్లు మారిపోయాము, మాకు వండుకోవడానికి కర్రలు లేవు, కర్రలు కావాలి, మా ఇంట్లో గ్యాస్ అయిపోయిందని రకరకాల అబద్ధాలు చెప్తున్నాడండి. తీరా చూస్తే పిల్లలందరూ కూడా దొంగతనానికి వెళ్ళమన్నారని చెప్తున్నాడండి. అని అంటే నా పిల్లల వరకు ఎందుకు వస్తుందో నిజం మాట్లాడరా అని చెప్పానండి. మాట్లాడమంటే లేదమ్మా, నేను వాళ్ళు భయపెట్టారని చెప్పేసి, వాళ్ళు కొడుతున్నారని చెప్పేసి నేను ఆ మాట మాట్లాడానమ్మా, నిజంగా అలా కాదు, మామూలుగా వెళ్ళాను. మామూలుగా దేనికి వెళ్ళావు చెప్పంటే, మామూలుగా చాలాసేపు మామూలుగా అన్నాడండి. అప్పుడు వాళ్ళు కొట్టారన్న విషయం నాకు తెలియదండి. అప్పుడు నేను అది కూడా మామూలుగా కరెక్ట్ 2 దెబ్బలు వేసాను. వేసి అప్పుడు వాళ్ళు ఉంటుండగానే వాళ్ళ నాన్నకు ఫోన్ చేశానండి. నా ఇంటి మీద వరకు వచ్చేసారు, ఇది పిల్లలది ప్రాబ్లం అయిపోతుంది, నా పిల్లలు అలాంటి 3వ తరగతి నుంచి ఇప్పుడు 10th ఇంటర్ చదువుతున్న పిల్లలు, నేను అప్పటి నుంచి చేస్తున్న పిల్లలు, వాళ్ళ మీద అనవసరంగా బ్యాడ్ మార్క్ పడుతుంది. తన ఒంటి మీద ఉన్న చావు దెబ్బలు ఏవైతే ఉన్నాయో ఆ వైర్తో కొట్టిన దెబ్బలు మీకు వచ్చి కన్వే చేశాడా? పోనీ మీరు కొట్టిన తర్వాత అయినా? మేడం లేదు, ఆ వచ్చిన తర్వాతే నేను తీసుకున్న రికార్డు ఉంది మేడం. అంటే వాడు నేను వచ్చిన తర్వాత అనమాట, ఇది జరిగిన తర్వాత అసలు ఏం మరి అంత దెబ్బలు తగిలింటే ఒకవేళ ఇంత కామ్గా ఎలా మాట్లాడతాడు మేడం? ఇంత కామ్గా ఏం జరిగింది? ఈ మేడం 2 దెబ్బలు వేసారు మేడం. అవి వాళ్ళ ఇంట్లో నుంచి కూడా తీసుకొని వచ్చింది కాదు మేడం. అవి జాంకాయలు మామిడికాయ అయితే అక్కడ చెట్టుకుండేది మేడం, అది కర్రతో కూడా పైకెట్టు అన్ని కింద తీసుకున్నాను మేడం. అక్కడ వాళ్ళ ఇంటి దగ్గర కూడా 2-3 జాంకాయ చెట్లు ఉంటే 3 తెంపుకొని వచ్చినా మేడం, అంతే. వాళ్ళ ఇంట్లో కూడా ఇప్పుడు నువ్వు వేరే ఇంటి దగ్గరికి వెళ్ళిన వాళ్ళు నిన్ను కొట్టారా, ఈ మేడమే కొట్టారా? ఈ వేరే వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు 2 దెబ్బలు వేసారు వాళ్ళ కాళ్ళ మీద. ఈ మేడం ఇక్కడికి వచ్చినప్పుడు కొట్టారు ఈ హోమ్లోనే, ఇటు సైడ్ వీప్ పైన మేడమే కొట్టారు. నేను అన్ని దెబ్బలు మేడం అసలు వాళ్ళు వచ్చారు కదా మేడం. ఒకటి మేడం, పోనీ మీరు కొట్టలేదు అనుకోండి, మేడం వాళ్ళు ఉంటుండగానే వాళ్ళు ఏమని మాట్లాడారు వీడిని అడగండి మేడం, ఇలాగైనా పిల్లల్ని దొంగతనాలు పంపిస్తారని అడిగారా లేదో వాడిని అడగండి మేడం. మీరు 2 దెబ్బలు కొట్టారు, ఇప్పుడు ఇంతలాగా కొట్టింది ఎవరు కొట్టయితే నేను నాకు తెలియదు మేడం. ఆ తర్వాత వాళ్ళు సాయంత్రం వాళ్ళు పట్టుకుని వెళ్ళిపోయిన తర్వాత అప్పుడు వీడియోలో ఫొటోస్ పంపించి ఈవినింగ్ నాకు కాల్ చేశారు కదమ్మా. జరిగేది మనం మాట్లాడతాడు. నేను వాళ్ళ అమ్మమ్మ మేడం, వీళ్ళిద్దరిని హోమ్లో జాయిన్ చేసింది అయితే నేనే. మేము సాదా సీదా వాళ్ళు, మేము ఒక సంస్థ దగ్గర ఏదైనా కష్టం ఉంటే చెప్పుకునేవాళ్ళం. మాలాంటి 100 మందికి సంస్థలో అప్పారావు గారు అన్న అతను చాలా సాయం చేశారు. అలాగే మా పిల్లలు కూడా, మా పిల్లకి హెల్త్ బాగోవడం లేదు, పిల్లలకి ఏదైనా హాస్టల్లోని వేస్తాము అంటే అతను వేరే సార్ దగ్గర తీసుకెళ్ళారు, రావణమూర్తి సార్ అన్న అతని దగ్గరికి తీసుకెళ్తే అతనికి కూడా మాకున్న ఇబ్బందులు చెప్పాము. అయితే ఇప్పుడు మధ్యలో వచ్చారు కదమ్మా, మధ్యలోని ఏ హాస్టల్లోనే తీసుకోరు, మేము ఒక మేడం దగ్గరికి పంపిస్తాం అది హోము, ఇప్పుడు ఈ సంవత్సరం ఇలాగా చదివారు అనుకోండి, అప్పుడు వేరే హాస్టల్ ఏదైనా మంచి చూసి వేస్తాము అని సార్ చెప్పారు. అలాగే సార్ అని చెప్పి మేము పిల్లలకి పంపించాం. ఫస్ట్ రోజు మేడం ఖాళీ లేరని చెప్పారు, బయటకు వెళ్తామమ్మా మేము క్యాంప్ వెళ్తున్నాను రేపు కానీ రండి అంటే అప్పుడు మా పిల్లలకి 2కి పట్టి పంపిస్తే ఉన్నారు. తర్వాత మధ్యలోని మా చిన్న మనవడికి బాగోలేదు, గాలి జల్లిందంటే చిన్నపిల్లని పట్టుకొచ్చిన 2 రోజుల తర్వాత పెద్ద పిల్లడు వచ్చేస్తే ఇదేంట్రా నువ్వు దేనికి వచ్చేసావు అని అంటే, అమ్మమ్మ నాకు అక్కడ కొట్టేస్తున్నారు, వాళ్ళు చెప్పిన పనులు చెయ్యకపోతే బాత్రూంలో కడిగిస్తున్నారు, చెయ్యకపోతే కొట్టేస్తున్నారు, ఇలా అంటే అవెందుకరా నీకు చేయిస్తారా అంటే మేము ఫస్ట్ రైట్గా తీసుకొని వాళ్ళకే దెబ్బలాడాం. అవన్నీ ఇలాగ వచ్చినందుకు ఇలాంటి మాటలు ఆడుతున్నావు ఏంట్రా అని చెప్పి మేము దెబ్బలాడితే లేదు అనేసి అని అంటే మేమే వాడనే తప్పుపట్టి మళ్ళీ మేడం గారికి బతిమలాడి మేడం గారు నాకు కాల్ చేశారు. ఆ వచ్చిన మార్నింగ్ అనగా వచ్చేసే పిల్లడు ఎలా వచ్చాడో కూడా మనకి తెలీదు. ఆ లిఫ్ట్ అడుక్కొని ఇలా చేసుకొని అలాగే నేను ఆ పిల్లడికే దెబ్బలాడాను. మేడం గారికి నాకు కబురు తెలిసేటప్పటికి నేను ఇంటికి ఫోన్ చేశాను. ఫోన్ చేస్తే ఇలాగ బాబు వచ్చాడంటే ఇప్పుడే వచ్చాడు, వర్షంలో ఉన్నాడు అనేసి తీసుకొచ్చి స్నానం చేయించానని మా పాప చెప్పారు. అదే మార్నింగ్ ఎప్పుడో వస్తారని మేడం చెప్పారు అనేసి అంటే వీడికి దెబ్బలాడి
అక్కడ ఏం జరిగిందో మనకు తెలియదు. చెప్పేది కూడా మేము నిజమని నమ్మలేక మేము ఆ పిల్లడికే దెబ్బలాడి మళ్ళీ మేడం గారికి బతిమలాడి మేడం గారు వద్దనిస్తారు. అస్తమానం ఇలాగా వెళ్ళిపోతాను అంటే మాకు సంస్థకి చెడ్డ పేరు వస్తుంది, వద్దు అంటే మేడం పిల్లల ఫ్యూచర్ పోద్దు మేడం అని మేమే బతిమలాడి తీసుకెళ్ళి మళ్ళీ హాస్టల్లో వదిలేసాం. ఇప్పుడు ఈ పరిస్థితికి కారణం ఏంటి? ఇప్పుడు మళ్ళీ అలాగే 2 సార్లు అయిన తర్వాత 3వ వచ్చిన తర్వాత అక్కడి నుంచి వేరే చోటకు మారి ఆ పిల్లడికి వేరే 10th క్లాస్ ఫెయిల్ అయిన అబ్బాయి ఒక అబ్బాయి ఉన్నాడంట. ఆ అబ్బాయి ఏమో ఈ పిల్లడికి రోజు కూడా అక్కడ అమ్మాయి ఉంది ఆ అక్క దగ్గరికి వెళ్ళి ఇవి ఇలాగని చెప్పండి అబ్బాయి ఏదేదో చెప్తుంటాడంట, అవి చెప్పమని చెప్తాడంట. ఒకవేళ వెళ్ళకపోతే రాయలతోటి బుర్రల మీద కన్నాలు పెట్టడం, పెన్నలతో గుచ్చడం, కొట్టడం, మిరపకాయ నోట్లో పెట్టేసి పిల్లలకి ముడ్ల మీద కొట్టడం అలాగా జరుగుతుంది అనేసానని పిల్లలు. ఆ అబ్బాయి అలా చేసినప్పుడు మేడంకి చెప్పావా? ఇలా చెప్తే మళ్ళీ కొట్టేవారు మేడం. మేడం వాళ్ళు ఇక్కడ ఉండడం లేదు, ఈవిడ ఉన్నంత వరకు ఏం మాట్లాడడం లేదు. చెప్పడం పిల్లలు చెప్పడం జరగడం మళ్ళీ ఇది రిపీట్ అవ్వడం ఇలా జరుగుతూనే ఉంది కంటిన్యూగా. ఇప్పుడు ఆవిడ నేను కొట్టలేదు అంటుంది. మేడం మేమైతే ఉట్టినది చెప్తున్నాం, మేము కూలి నాలా చేసుకుని బ్రతికేవాళ్ళం. ఒకళ్ళ మీద మేము ఆశపడి మేము ఇది కూడా జరిగిన తర్వాత కూడా మేడం ఫోన్ చేస్తే మేడం ఇలాగ వెంటనే మధ్యాహ్నం ఇలా మేము భోజనం చేస్తున్నాం పిల్లలకి తీసుకుని వచ్చి మా పాప అయితే ఏడుచుకొని వచ్చి పిల్లలు ఎలా గుడ్లో కొట్టిస్తారు, నేను చచ్చిపోయినా బాగుంటు నా పక్కన పడేసినా నా పిల్లల్ని చంపేసుకుందాను కదా చేద్దాను కదా అని అంటే ఏడోకు కంగారు పడకని తినే భోజనం పక్కన మా ఆయన నేను చేకు అడిగేసుకొని పక్కన పెట్టి అంటే రక్తాలు చెందుతున్నాయి మేడం. అప్పటికి వచ్చేటప్పటికైతే రక్తాలు చెందుతున్నాయి. మేడం కొట్టలేదు 2 దెబ్బలు కర్రతో కొట్టానంటే అన్ని దెబ్బలు రావు మేడం, అదైతే మాత్రం వాస్తవం కాదు. ఉన్నదైతే మేము అన్ని జెన్యున్గా అయితే మేము చెప్తున్నాం మేడం. తర్వాత ఏం జరిగినా ఏం చేసినా కాబట్టి అక్కడ మా పిల్లడికి మేము తప్పపట్టు కూడా మేము మేడం బతిమలాడు కూడా మేము 2వ సారి కూడా మేము పంపించడం జరిగింది. అక్కడ ఎంత జరుగుతుంది అనేది 3వ సారి పిల్లడు వచ్చే కొట్టిన చోట సీసీ కెమెరా ఉందా? ఉంది మేడం, కాబట్టి సీసీ ఫుటేజ్ కూడా చూపించమంటారు. అప్పటికే ఇక్కడ చూసుకున్నాం మేడం, ఇక్కడ ఏదో తగిలింది ఎందుకు మళ్ళీ చెప్తే ఇంకా కొడతారని వదిలేశారు మేడం. మేము అక్కడ ఇంతమంది పిల్లలకంత హాస్టల్ ఇవ్వడం లేదని అంటే ఈలోపు ఎక్కడో ఎతికేమో ఈ స్టేషన్లో నేను ఉంటుండగా వీళ్ళేమో దొంగతనం చేశారు అనుకొని వస్తే ఆ కోపం తట్టుకోలేక పిల్లడి మీద నేను కొట్టాను, కొట్టలేదు అని అనడం లేదు, నేను కొట్టాను కానీ అంత అవుతుందని నేను అనుకోలేదు అనసని అన్నారు. ఇంత 2 దెబ్బలు కొడితే ఇవన్నీ ఎలా వస్తాయి మేడం? అప్పటికి అద్దంలోకి వెళ్ళి చూసుకుంటే ఏ డబ్బు ఎలా కొట్టారని ఏడుతున్నాను మేడం. అప్పటికి వాళ్ళు ఇచ్చిన కూడా బట్టలు మార్చారా వెళ్ళిపోరా, మా బట్టలు మాకు ఇచ్చి వెళ్ళిపోరా అన్నారు. నిజంగా ప్రస్తుతం ఉన్నటువంటి సమాజం దేనికి ప్రయారిటీ ఇస్తుంది? ఆర్థిక సంబంధాల చుట్టూ మాత్రమే తిరుగుతుంది. మళ్ళీ ఎన్నికలంగానే చాలా విరక్తి కలుగుతున్నాం. మంచి అనిపిస్తుంది కదా, లేడీస్ కూడా ఛాలెంజింగ్ జాబ్స్ చేసినప్పుడు చాలా బాగుంటది. ట్రాఫిక్ అసిస్టెంట్స్ గా నియమించిన ట్రాన్స్జెండర్స్ అందరితో సాల్యూట్ చేయించుకుంటున్నారు. ఫుడ్ డెలివరీ ఇవ్వటానికి వెళ్ళినటువంటి డెలివరీ బాయ్ అనిల్ పై కళ్ళ ముందు